కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివేలి వీరబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర బీజేపీ పాలకులు కార్పొరేటర్లు యజమానులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. మే 20వ తేదీన జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, జె శేషు, ఎస్ వాసు, డి దుర్గాప్రసాద్, ఎం రవి, డి జనార్దన్, భాగ్యవతి, వసంతలతో పాటు జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు, సెక్యూరిటీ యూనియన్ నాయకులు సోమరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీనివల్ల పూర్తిగా కార్మిక హక్కులన్నీ కాలరాయబడి కార్మికులు బానిసలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరిగిన ధరలను బట్టి ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటేషన్ సహా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, అలా చెల్లించే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జీతాలు ఆలస్యం అయిపోతున్నాయి, కార్మికులు అప్పుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా గమనించి జీజీహెచ్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్స్ తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలు చేయించాలని కూడా ఈ సందర్భంగా సిఐటి తరపున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.